ఇక డీటెయిల్స్లోకి వెళ్తే నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీలో 6వ హరితారం అభివృద్ధి కార్యక్రమంలో మొక్కను నాటి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు మంత్రి కేటీఆర్. సంక్షోభ సమయంలో కూడా ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఈ పరిస్థితుల్లో కూడా రైతు బంధు పథకం ద్వారా రైతులకు ఆసరాగా నిలిచిందన్నారు. అర్హులైన వారందరికీ ఆసరా పెన్షన్లు అందించి అండగా ఉన్నామన్నారు. బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు పనులను త్వరలోనే పూర్తి చేసి సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. రోడ్లు ఇంకా లేక ఇబ్బందులు ఉన్నాయి, లింక్ రోడ్లు బీటీ రోడ్లుగా మార్చాలి. అవన్నీ కూడా తమకి లెటర్ ద్వారా అందజేస్తున్నాం. మీరందరూ కూడా పెద్ద మనసుతోటి అద్రత మనదులు వేదిక మీద ఉన్నారు. జిల్లా కాన్ఫరెన్స్ ఒక చరిత్ర ఉన్నది. ఎందుకంటే నల్గొండ జిల్లా సాధించిన నాయకత్వం అంతా మా దగ్గర ఉన్నది. వాళ్ళందరి నాయకత్వంలో మరి పెద్దన్నని రామన్న గాని ప్రాంతాన్ని అన్ని రకాల అభివృద్ధి చేసి మంచినీటి సమస్యలు కానీ రోడ్డు విషయంలో కానీ మౌలిక సదుపాయాల ప్రతి సమస్యను కూడా పరిష్కారం చేసి మా అందరు మాకు చేదోడు వాదోడుగా మరి అన్ని రకాలు అందిస్తున్న జగదీశ్ గారి నాయకత్వంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు జరగాలని ఆకాంక్షిస్తున్నాం. రేపు నగరకల్ పట్టణం కూడా చాలా విశాలమైన పెద్ద పట్టణం 40 ఏళ్లతో ఉంది. రేపు ఎన్నికలు కూడా జరగబోతున్న 6 గ్రామాలలో అక్కడ కూడా అభివృద్ధి కార్యక్రమం జరగాలి. అదేవిధంగా మూసీ ప్రాజెక్ట్ ని దాని అన్నగారు ప్రత్యేకంగా మరి గేట్లు రిపేర్ అయితే ఖరాబ్ అయితే అటు గేట్లను కూడా మరమ్మతులు చేయిస్తుండో ఇంకా దాన్ని ఒక టూరిజం ప్లేస్ కూడా మరి మూసీ ప్రాజెక్ట్ ఆధునీకరణ పనులతో చేయాలి. హెల్త్ సెంటర్ కూడా గతంలో ఉన్నదంటే మెరుగు ఈ రోజు కేసీఆర్ గారి నాయకత్వంలో రావణపేట కానీ చిట్యాల కానీ నాగపల్లి కానీ నగరికలు కూడా హెల్త్ సెంటర్లు మంచిగా జరుగుతున్నాయి. ఓపీ ప్రతి డే కూడా 300, 400, 250 ఓపీ కార్డు నడుస్తుంది. దానికి ఆధునీకరణ కొన్ని పనులు కూడా మంజూరు చేయాలన్నా, ఎందుకంటే ప్రైవేట్ హాస్పిటల్ పోవాలంటే పేదలు పోలేకపోతారు. గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి ప్రభుత్వం దృష్టికి పలు సమస్యలను తీసుకొని వెళ్లాలని చెప్పి కోరిన మీ అందరి అభిమాన నాయకుడు స్థానిక శాసనసభ్యులు సోదరులు తిరుమర్తి లింగయ్య గారికి, గౌరవనీయులు తన నాయకత్వంలో జిల్లాని ఈరోజు అభివృద్ధి పదంలో ముందుకు తీసుకొని పోతున్న పెద్దలు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు అన్న జగదీష్ రెడ్డి గారికి, పెద్దలు మీ మండల ముద్దుబిడ్డ ఈరోజు శాసన పరిషత్కు అధ్యక్షుడిగా మనందరి గౌరవాన్ని ఇనుమడింపజేస్తున్న పెద్దలు గౌరవనీయులు శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, గౌరవ శాసన మండలి యొక్క ఉప చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, ఈ నియోజకవర్గ ముద్దుబిడ్డనే పెద్దలు గౌరవనీయులు నేతి విద్యాసాగర్ గారు, గౌరవ శాసన మండలి సభ్యులు కర్నె ప్రభాకర్ గారు, గౌరవ రాజ్యసభ సభ్యులు ఈ నియోజకవర్గ ముద్దుబిడ్డ బడుగు లింగయ్య యాదవ్ గారు, గౌరవనీయులు జిల్లా పరిషత్ చైర్మన్ గారు, ఆయన కూడా మీ నియోజకవర్గం ముద్దుబిడ్డనే బండా నరేందర్ రెడ్డి గారు. మీ నియోజకవర్గంకి వెళ్ళి లీడర్లు ఎక్కువ ఉన్నారు, అందరూ ఒకరిద్దరు కాదు. నల్గొండ శాసనసభ్యుడు భూపాల్ రెడ్డి ఈ మండలమే, మీ నియోజకవర్గమే. నోముల నరసింహయ్య గారు నాగార్జున సాగర్ శాసనసభ్యులు, వారిది కూడా ఈ నియోజకవర్గమే. నేతి విద్యాసాగర్ గారిది ఇక్కడనే, అన్న సుఖేందర్ రెడ్డి అన్నది ఇక్కడనే, బండా నరేందర్ రెడ్డి అన్నది ఇక్కడనే. చాలా మంది పెద్దలు రాజకీయ దురంధరులు వారందరిది కూడా ఈ నియోజకవర్గమే. ప్రభాకర్ అన్నది ఈ నియోజకవర్గం కాదు. అదే రకంగా గౌరవ శాసనసభ్యులు పెద్దలు అన్న మిర్యాలగూడ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు గారు, సోదరుడు తుంగతుర్తి శాసనసభ్యులు గాదరి కిషోర్ కుమార్ గారు, గౌరవనీయులు శాసన మండలి సభ్యులు తేరా చిన్నపరెడ్డి గారు, గౌరవ మాజీ శాసనసభ్యులు పెద్దలు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు, సోదరుడు స్థానిక మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చిన్న వెంకటరెడ్డి గారు, అదే రకంగా స్థానిక వైస్ చైర్మన్ గారు, ఈరోజు వారి బర్త్డే కూడా అంటే వారికి జన్మదిన శుభాకాంక్షలు. మీ బర్త్డే ఈరోజు వైస్ చైర్మన్ గారు అంటే నేతి విద్యాసాగర్ గారి బర్త్డే. సారీ తమ్ముడు నీది గారు. విద్యాసాగర్ గారికి మనందరి తరఫున హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ, స్థానిక కలెక్టర్ గారికి ఇంకా ఇతర అధికారులందరికీ, మన వేదిక పైన ఆశీనులైన పెద్దలకి, మున్సిపల్ కమిషనర్ గారికి, వేదిక ముందున్న పాత్రికేయ మిత్రులకి, ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చిన అన్నదమ్ములకి, అక్క చెల్లెలందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. చాలా విచిత్రమైన పరిస్థితుల్లో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా దెబ్బకి ప్రపంచం అంతా కూడా అతలాకుతలమవుతున్న విషయం రోజు మీరు టీవీల్లో, పేపర్లో ఎక్కడికక్కడ చూస్తూ ఉన్నారు. ఇంతటి సంక్షోభంలో కూడా కరోనా దెబ్బకి రాష్ట్రాలు, దేశాల ఆర్థిక పరిస్థితులు కూడా కింద మీద అవుతా ఉన్నాయి. కానీ ఇంతటి సంక్షోభ పరిస్థితుల్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకటే నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని రైతులు కానీ, పేదలు కానీ
వారికి సంబంధించిన ఏ సంక్షేమ కార్యక్రమం కూడా ఒక్క క్షణం కూడా ఆగడానికి వీల్లేదని ఒక నిర్ణయం తీసుకొని నిన్నగాక మొన్న రైతు బంధు పేరు మీద ఒకటే రోజు 54 లక్షల మంది రైతు సోదరులకు 7,000 కోట్ల రూపాయలు విడుదల చేసిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంతటి సంక్షోభంలో కూడా సంక్షేమాన్ని ఎక్కడా కూడా ఆపడం లేదు. ఆసరా పెన్షన్లు కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, రుణమాఫీలో కూడా 25,000 వరకు రుణమున్న చిన్న సన్నకారు రైతులు ఎవరైతే ఉన్నారో 5.5-6 లక్షల మంది వారందరికీ ఏకకాలంలో 1,200 కోట్ల రూపాయలు విడుదల చేసి వారికి కూడా రుణమాఫీ చేయడం జరిగింది. ఇన్ని ఇబ్బందులున్నా లక్షలాదిగా 42 లక్షల మంది ఉన్న ఆసరా పెన్షన్ లబ్ధిదారులైన పెద్ద మనుషులకు, వితంతువులకు, ఇంకా ఇతర ఆసరా లబ్ధిదారులందరికీ కూడా నిరాటంకంగా ఈరోజు 2,000-3,000 రూపాయల పెన్షన్లు అందుతా ఉన్నాయి. నిరాటంకంగా వ్యవసాయదారులకు ఎరువులు, విత్తనాలు వస్తా ఉన్నాయి. 24 గంటల కరెంట్ వస్తున్నది. ఇంతటి ఇబ్బందుల్లో కూడా ఎక్కడా కూడా ఏది ఆగకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్యంగా రైతాంగానికి, పేదవారికి సంబంధించిన అన్ని కార్యక్రమాలను కూడా ముందుకు తీసుకొని పొమ్మని చెప్పి గౌరవ మంత్రి గారికి, నాకు గౌరవ ప్రాజెక్టుకి ఒక 6.5 కోట్ల రూపాయలు కూడా ఒక 4 రోజుల కిందట విడుదలైనాయి. కొంత పనులు కూడా పురోగతిలో ఉన్నాయని చెప్పి కూడా నేను మీకు సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, ఇంకా కొన్ని డబ్బులు కావాలి, వాటిని కూడా విడుదల చేయించి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని పోయి తప్పకుండా దాన్ని పూర్తి చేసి గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగానే ఆ ప్రాజెక్టుని ఈ ప్రాంత రైతాంగానికి అంకితం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. లింగయ్య గారు, నా నియోజకవర్గం అభివృద్ధిలో వెనుకబడి ఉన్నది, మాకు హాస్పిటల్ కావాలి, దాంతోపాటు డిగ్రీ కాలేజ్ కూడా మంజూరైంది, దానికి సంబంధించి కూడా మీరు కొంత చొరవ తీసుకోండి కోరినారు. నేను, జగదీష్ రెడ్డి గారు ఇద్దరం జూరి అదే రకంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం పూర్తి చేసే విషయంలో కూడా గౌరవ శాసనసభ్యులు గారు ఇప్పుడే చెప్పినారు. నేను మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మన రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం మరి దాదాపుగా మొన్ననే మీరు ఆర్థిక మంత్రి గారు చెప్పింది విన్నారు. ఏ రకంగా ఇంత సంక్షోభంలో కూడా కార్యక్రమాలు చేస్తున్నాం, అది కూడా మీరు చూస్తా ఉన్నారు. ఈ సంవత్సరం ఈ ఆర్థిక నియోజకవర్గంలో ఇక్కడ మున్సిపాలిటీ కానీ, చిట్యాల మున్సిపాలిటీ కానీ, లేదా ఇక్కడ ఈ ప్రాంతంలోని ఇతర ముఖ్యమైన అవసరాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా రాబోయే 3-4 ఏళ్లలో అన్నిటినీ తీర్చే బాధ్యత కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని, మాది అని చెప్పి కూడా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎవరు అనుమానం పెట్టుకునే పని లేదు. లింగయ్య గారు మమ్మల్ని ఎప్పుడు కలిసినా హైదరాబాద్ లో ఒకటే ఆయన అడిగేది ఎప్పుడు కూడా, అన్న ఇన్ని కట్ట పట్టుకొస్తాడు, ఒక లెటర్లు పట్టుకొస్తాడు, మొత్తం పట్టుకొచ్చి చేతులు పెడతాడు. అన్న మాకు రోడ్డు కావాలా, మాకు హాస్పిటల్ కావాలా, మాకు ఫలానా బిల్డింగ్ కావాలా, మొత్తంగా నియోజకవర్గ అభివృద్ధి తప్ప వేరే కాంక్ష గానీ, వేరే ఎజెండా గానీ ఏది కూడా లేదు లింగయ్య గారికి అనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. చాలా చక్కగా పార్టీ ఏ కార్యక్రమం ఇచ్చినా, ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎలాంటి కార్యక్రమం, హరితహారం లాంటి కార్యక్రమం కానీ, ఇతర కార్యక్రమాలు కానీ నిర్వర్తించాల్సి వచ్చినా బ్రహ్మాండంగా అన్నిట్లో ముందుండి చాలా చురుకుగా ప్రజల మన్ననలు పొందుతున్న నాయకుడిని తప్పకుండా మీరందరూ కూడా ఇదే రకమైన స్ఫూర్తితో ఆయనలో ఉత్సాహాన్ని నింపుతూ మీరు ఎప్పటికప్పుడు మాకు సమస్యలు నివేదిస్తూ ఉండండి. తప్పకుండా వాటి పరిష్కారానికి చొరవ చూపి గౌరవ మంత్రి గారు, చైర్మన్ గారు, ఇంకా ఇతర పెద్దల సహకారంతో, ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదంతో చేసుకుందామని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నేను మీ అందరికి చేసే విజ్ఞప్తి ఒకటే, కొంత ఇబ్బందులు ఉన్నాయి ఇప్పుడు తాత్కాలికంగా. ఈ సంవత్సరం ముఖ్యంగా భారీ బడ్జెట్ పెట్టుకున్నాం, నిజానికి 1,82,000 కోట్ల బడ్జెట్ పెట్టుకున్నాం. కానీ పోయిన 3-4 నెలలు, మార్చి నెల నుంచి ఇప్పటిదాకా ఆదాయం అంతటా కూడా ప్రపంచం అంతటా దెబ్బతిన్నది, మన దగ్గర కూడా దెబ్బతిన్నది. అయినప్పటికీ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు మనం అందరికంటే వేగంగా కోలుకుంటున్నాం, పుంజుకుంటున్నాం. కానీ ఈ సంవత్సరం కొత్త కార్యక్రమాలు కొంత ఇబ్బంది అయ్యే ఆస్కారం ఉంది. అందుకే వచ్చే సంవత్సరం నుంచి తప్పకుండా, ఇంకా 4 ఏళ్ల సమయం ఉంది కాబట్టి వచ్చే సంవత్సరం నుంచి మీ గౌరవ శాసనసభ్యులు చెప్పిన ఇంత పెద్ద చిట్టా ఇచ్చినాడు, ఇప్పుడు ఇంత పెద్ద చిట్టా ఇచ్చినాడు, ఇవన్నిటిని కూడా ఒక్కొక్కటిగా పరిష్కరించే బాధ్యత అదే మరి వారు గుర్తు చేస్తున్నారు. మున్సిపాలిటీ కూడా ఒక 2 కోట్ల రూపాయలు ఇచ్చినారని గుర్తు చేస్తున్నారు. ఇంకా కూడా తప్పకుండా ఏం అవసరం పడ్డా నిధులన్నీ మంజూరు చేసుకొని బ్రహ్మాండంగా అటు గ్రామ పంచాయతీలు కానీ, ఇటు మున్సిపాలిటీలు కానీ ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదంతో టెన్షన్ గా నెలకు ఈరోజు సర్పంచ్లకు కానీ, మున్సిపల్ చైర్మన్లకు కానీ ఇబ్బంది లేకుండా ఫైనాన్స్ కమిషన్ నిధులు నెల టెన్షన్ గా మీ అకౌంట్ లో డిపాజిట్ అవుతా ఉన్నాయి. కాబట్టి తప్పకుండా ఈ మిగతా కార్యక్రమాలన్నింటినీ కూడా రాబోయే 3-4 ఏళ్లలో అన్ని పూర్తి చేసి మళ్ళీ లింగయ్య గారు ఎన్నికల్లో మీ ముంగటికి వచ్చే నాటికి ఇవన్నిటిని కూడా పూర్తి చేసుకొని మీ ముందుకు వస్తామని చెప్పి కూడా మళ్ళొకసారి మీకు మాటిస్తూ